హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో బెల్లంతో పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నానండి. పాలు అస్సలు విరగకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అలాగే శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి తల్లికి ఎంతో ప్రీతికరమైంది ఈ పరమాన్నం. అయితే ముందుగా 1 కప్పు రైస్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూను సాబ్దాన్ బియ్యం కూడా వేసుకోవాలండి. సో ఇవి రెండు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది పరమాన్నము. వీటిని అయితే ఇప్పుడు 1 లేదా 2-3 సార్లు అయితే బాగా వాటర్ వేసి కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి నేనైతే ఇక్కడ పచ్చిపాలే వేసుకుంటున్నానండి. పచ్చిపాలు ఒక 3 కప్పుల వరకు వేసుకుంటున్నాను. 1 కప్పు రైస్ తీసుకున్నాను కదా, 1 కప్పు రైస్కి 3 కప్పుల పాలు, అలాగే 2 కప్పుల నీళ్లు కూడా వేసుకోవాలండి. ఇలా మనము కొన్ని ఎక్కువగా వేసుకోవడం వల్ల రైస్ బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా నీళ్లు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 విజిల్ అయితే రానివ్వాలండి. సో 5-6 విజిల్ వచ్చిన తర్వాత అలాగే దించి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన 1 కప్పు రైస్కి 2 కప్పుల బెల్లం అయితే వేసుకుంటున్నాను. సో స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 2 కప్పులు వేసుకుంటే సమానంగా సరిపోతుందండి. తక్కువగా తినే వాళ్ళైతే ఒక 1/2 కప్పు తక్కువ వేసుకున్నా కానీ ఏం పర్లేదు. ఇక్కడ నేనైతే బెల్లము జస్ట్ కరగనివ్వాలండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోనే 2-3 ఇలాచీలు అయితే కచ్చా పచ్చగా అయితే దంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ బెల్లం పాకాన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలండి. అప్పుడే మనము బియ్యంలో వేసిన పాలు విరగకుండా ఉంటాయి 2 కలిపినప్పుడు. ఇది దించి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకుందాము. బెల్లం పాకం చల్లారే లోపు ఇక్కడ మనకైతే చూస్తారు కదా, ఈ రైస్ అయితే బాగా మెత్తగా ఉడికిపోయిందండి, ఎక్కడ పలుకు లేకుండా. ఇలా మనం కొద్దిగా శనగపప్పు వేసుకోవడం వలన చూసారు కదా, పంటి కింద తగిలి టేస్ట్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక్కసారి ఈ విధంగా స్మాష్ చేసుకుందాము. 1 నిమిషం పాటు ఈ విధంగా బాగా స్మాష్ చేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుందండి. ఆల్రెడీ బాగా ఉడికిపోయింది. ఇలా ఒక్కసారి గట్టెతో మనము స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు అయితే పాలు వేసుకుంటున్నానండి. ఎందుకంటే మరీ దగ్గరగా ఉంది కాబట్టి మనకు పరమాన్నం అయితే కొద్దిగా లూజ్గా ఉంటేనే చల్లారేలోపు పూర్తిగా గట్టిపడిపోతుంది. 1 కప్పు పాలు కూడా వేసుకొని ఇదంతా బాగా 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని నీళ్లు కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెము దగ్గర అవుతుంది కాబట్టి ఇంకొన్ని నీళ్లు వేసుకొని కొంచెం లూజ్గా ఉంటేనే మనం పోపు వేసిన తర్వాత బెల్లం పాకం వేసిన తర్వాత కూడా చాలా గట్టి పడుతుంది. అందుకనే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని నీళ్లు పాలు వేసి ఇలా జారుగా చేసుకోవాలి. ఇక్కడ మనకైతే రైస్ అయితే పాలేసి ప్రిపేర్ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత మనము పోపు వేసుకుందామండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోవచ్చు. 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి ఇక్కడ 5-6 అయితే నేను జీడిపప్పులు వేసుకుంటున్నాను. అలాగే బాదాము, పిస్తా పప్పులు కూడా వేసుకున్నాను. కిస్మిస్లు వేసుకున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మనము సేమ్ చక్కెరతో పరమాన్నం చేస్తే సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఈ స్టేజ్లో మనం చక్కెర వేసుకుంటే సరిపోతుంది, పాలు విరగవు కాబట్టి. మనం ఇక్కడ బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్లో చేసుకుంటేనే అస్సలు పాలు విరగకుండా చాలా చక్కగా పరమాన్నం కుదురుతుంది. చూసారు కదా, ఇలా బెల్లం అంతా ఒక స్ట్రైనర్తో వడగట్టుకుంటే అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన నలకలు ఏమైనా ఉంటే మనకి స్ట్రైనర్లోనే పోతాయి. చివరిలోకి చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా చాలా రుచిగా ఉండే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. మా మహాలక్ష్మి తల్లికి ఎంతో ఇష్టం అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే